విషయం బయటికి వస్తే నిర్లిప్తత, నిర్లక్ష్యం రెండూ కూడా క్షమార్హము కానటువంటివి, నేరగ్రస్తమైనటువంటివి అన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. ఈ బిఆర్ నాయుడు గారు ఎంత దురాగతంగా మాట్లాడారంటే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని గురించి, ఎంతో సాంప్రదాయబద్ధంగా జీవించేటువంటి తల్లి లాంటి మా నాయకుడి సత్యమణి భారతమ్మను గురించి అత్యంత నైత్యంగా మాట్లాడినటువంటి బిఆర్ నాయుడు, నీ మాటలకు శిక్షగా భగవంతుడు వేసినటువంటి, భగవంతుడే బయటికి తీసుకొని వచ్చినటువంటి విషయాలు ఇవేనని ఈ సందర్భంగా తెలియజేస్తున్న సకల కళా వల్లభన్ అన్న బిరుదాంకితుడైన బిఆర్ నాయుడు గారు, మీరు సకల కళా వల్లభన్ అన్నటువంటి విషయం హైదరాబాద్ అంతా కూడా కోడై కూస్తున్నది. వెంకటేశ్వర స్వామి ఆలయం అంటే జంబూ ద్వీపంలో, భరత వర్షంలో, భరత ఖండంలో, విశేషించి దక్షిణాపథంలో వెంకటాచలం పరమ పవిత్రం, పాప లవిత్రం అన్నటువంటి పేర్గాంచినటువంటి ఈ అత్యంత పావన పుణ్యక్షేత్రంలో ఇలాంటి అరాచక అనైతిక కార్యక్రమాలకు పాల్పడేటువంటి వ్యక్తిని క్షణంలో తీసివేయాల్సింది పోయి అతని చేత పోలీసు కంప్లైంట్ ఇప్పించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను అరెస్టు చేయమని పురమాయిస్తున్నారంటే మీ రాజకీయ దౌర్భాగ్యం కాదిది. వెంకటేశ్వర స్వామి పట్ల మీరు చేస్తున్నటువంటి పాపాలకు పరాకాష్ట ఈ చర్య అని తెలియజేస్తున్నా. బిఆర్ నాయుడు గారు ఛాలెంజ్ చేస్తున్నా, అది డీప్ ఫేక్ వీడియో కాదు, ఇంతకంటే బలమైనటువంటివి బయటికి వస్తాయి. మీ పాప భాండారం పగిలింది కనుకనే అవి బయటికి వచ్చినాయి. వెంకటాచల మహత్యంలో కామాది వికారాలను వదులుకోమని రంగదాసు అనేటువంటి వెంకటేశ్వర స్వామి శ్రీ మహావిష్ణువు భక్తునికి శ్రీ మహావిష్ణువు ఇచ్చినటువంటి హెచ్చరిక, ఆ హెచ్చరికను ఉపదేశంగా స్వీకరించినటువంటి ఆ రంగదాసే స్వామికి ఏ తప్పు చేయనటువంటి భక్తుడిగా మారిన తరువాత ఆకాశరాజుగా జనించి పద్మావతి అమ్మవారినే ఇచ్చి శ్రీనివాసునికి పెళ్లి చేసినాడు. ఆ రంగదాసు అని అనైతిక చర్యలకు పాల్పడుతున్నాడు అని వెంకటేశ్వర స్వామి హెచ్చరించినటువంటి వ్యక్తి. వెంకటాచల మహత్యంలో ఉన్నటువంటి విషయం ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. కానీ మీరేం చేస్తున్నారు? అది డీప్ ఫేక్ వీడియో అని మీరు నిజంగా హైకోర్టుకు వేయండి, దాని మీద విచారణ చేయించండి, దాని మీద సిబిఐ విచారణ చేయించండి. అది డీప్ ఫేక్ వీడియోనో ఏదో తెలుస్తుంది. ఈరోజు దీని మీద కంప్లైంట్లు ఇచ్చి పోలీసుల మీద కూడా ఈ అనైతిక పెంట బురదని అంటించే ప్రయత్నం బిఆర్ నాయుడు గారు చేసినారు. దీని వెనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇది డీప్ ఫేక్ వీడియో అని తెలుస్తుంది. విచారణ చేస్తే మీ అసలు రంగు ఇంకా ఏంది అని తెలుస్తుంది. అయ్యా, చైర్మన్ ఆఫీసులో కూడా ఇలాంటి కార్యక్రమాలే చేస్తున్నారానని సోషల్ మీడియా ఘోషిస్తుంది. బిఆర్ కామనాయుడు గారు మిమ్మల్ని దుశ్శాసనుడికి, కీచకుడికి వాళ్లకు మళ్ళీ చెరబట్టి చెదపట్టినటువంటి మనిషిగా ఈరోజు సంఘమంతా కూడా ద్వేషిస్తున్నది అన్న విషయం మీరు తెలుసుకోకుండా, తెలుసుకొని పాప పరిహారంగా